జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి పత్రిజీ మహిళా చైతన్యం అద్భుతంగా 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా బ్రహ్మ ముహూర్తపు ధ్యానం ప్రతిరోజు 3 గంటల ధ్యానం ఉంటుందండి. 3 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట సజ్జన సాంగత్యం గురువులతో సాంగత్యం ఉంటుందండి. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేస్తున్నామండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ జ్ఞానాన్ని అయితే అందించారో ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా అద్భుతంగా ఈ 3 రోజుల వర్క్షాప్లో అందించడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, గురు సాంగత్యము, సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే మరి మనకి ఈ పత్రిజీ మహిళా చైతన్యం సుదర్శన్ చక్ర ధ్యాన యాగ మహోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్నాయండి. మరి అక్కడ అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తే అద్భుతమైన జ్ఞాన సందేశాలు, హిమాలయ యోగులతో ప్రవచనాలు అద్భుతంగా జరిపించబడతాయండి. అలాగే మనకి గోదావరి స్నానాలు, గోదావరి రుచులతో అద్భుతంగా ఈ యాగం పత్రిజీ మహిళా చైతన్యం సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. అందరినీ ఆహ్వానిస్తున్నామండి ప్రేమపూర్వకంగా. సార్ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ యాగంలో ఎవరైనా ఒకవేళ అన్నదానానికి విరాళాలు అందించినా కానీ అన్నదానంలో భాగస్వాములు అవ్వాలన్నా, అలాగే సేవలో భాగస్వాములు అవ్వాలన్నా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇందులో తన్ మన్ ధన్ ఎవరైనా సరే ఏ సహాయం అందించినా కూడా ఇందులో భాగస్వాములు అవ్వడానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయండి సార్. నిన్న నిన్న హాజరు కాని వాళ్ళు ఉన్నారా మేడం ఇందులో? ఏంటి సార్? నిన్న హాజరు కాని వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓకే, మరి చెప్పేది ఏంటంటే ఒకటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కానీ చాలా మంది ఈ మధ్యన ఎరుక మర్చిపోతున్నారు. ఎరుక మర్చిపోవడం వల్ల అనర్థాలకు గురవుతారు చాలా మంది. ఏంటంటే ఇప్పుడు ఇంత సాధన చేసినప్పుడు వాళ్ళకు ఎంతో కొంత శక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఆ వచ్చిన దాన్ని ఖర్చు చేయడంలో అందరూ చాలా ఎనర్జీని దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది అనుకోవడం జరుగుతుంది. నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధన చేసినటువంటి ఆ శక్తిని ఏ రకంగా పడితే ఆ రకంగా వాడుతూ ఉండి దాని యొక్క ఫలితాన్ని మళ్ళీ వాళ్ళు వేరే రకంగా చేసుకోవడం వల్ల అనర్థాలు వస్తాయి. మరి ఆ అనర్థాలకు కాకుండా ఉండటానికి ఒక ఎరుక అనేది ఉండాలనేది నేను చెప్తాం అనుకున్నా ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు సాధన చేసినప్పుడు శక్తి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇతరుల మీద కొంచెం ఇరుసుకపోవడం అంటే నేచర్ కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే నేచర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు భూమి మీద కొంత మార్పు జరుగుతున్నది. మనం ఎంత కలిసి ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా కానీ మనుషుల లోపల వ్యతిరేక స్వభావం కలిగించి మనుషులను ప్రేరణ చేసి ఒక నెగిటివ్ చైతన్యాన్ని కలగజేస్తుంది. ఇక్కడ కలగజేసి అక్కడ ఏమవుతుంది అంటే వ్యతిరేక భావాలను చెలరేపుతుంది. ఎందుకంటే వ్యక్తిత్వాలను పూర్తిగా చిన్నాభిన్నం చేసే అటువంటి రకంగా ఈ భూమి మీద జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎప్పుడైతే ఒక పిరమిడ్ మాస్టర్ అనే వ్యక్తులు దానికి అనుగుణంగా ఉండాలని నా భావన. ఎందుకంటే ఇది
మామూలు వ్యక్తుల ద్వారా కంటే మన ద్వారా జరిగేటువంటి ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. మన స్వభావం, మన మాట వాక్కు స్వభావం ఎక్కువ ప్రభావితం అవుతా ఉంటుంది. ఎందుకంటే ఆ మాటకున్న శక్తి వేరే ఉంటుంది. మనం ఎప్పుడైతే కాపాడుకోమో మనమే ఇంకా ఈ భూమి మీద దుర్వినియోగం చేసినట్టు అవుతుంది, ఇంకా భూమి మీద నష్టం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన సాధనను ఎంత పెంచుతామో అంత చాలా బ్యాలెన్స్గా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నా. నేను కొన్ని సెంటర్లలో కూడా కొందరు వెంటనే నొచ్చుకుంటాను, పట్టిగానే నొచ్చుకోవడం, ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తి విసుకపోవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అది మామూలు వ్యక్తుల కంటే ధ్యానం చేసే వాళ్ళనే ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ స్వభావం కాదు, వాళ్ళ తప్పు కాదు అక్కడ. కానీ నేచర్ అనేది అలా చేస్తుంది, మామూలు వ్యక్తులలో కూడా వ్యతిరేక భావాలు కలిగిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పని నేను చెప్పేది అంతే. కాకపోతే ఏంటంటే మన యొక్క కోరికలు కూడా లోక కళ్యాణార్థమై ఉండాలి. అప్పుడే మనకు స్వకల్యాణం అనేది ఆటోమేటిక్గా మనకు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను దాన్ని అనుభవిస్తున్నాను, నేను ఎంతో కొంత నేను అనుభవిస్తున్నా. కాకపోతే నేను ఇంకా ఎరకగలిగి నేను కూడా ఆ స్వభావంలోకి జారకుండా ఉండటానికే నేను ఇక్కడ చెప్తున్నా. అంటే నా ఎరుకను నేను గుర్తు చేసుకోవడానికే నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరు ఏమేదనో కాదు. ఎందుకంటే ఆ రకంగా నేను చెప్పినప్పుడు నేను కూడా ఎప్పటికి ఎరుకుంటాను, నేను ఈరోజు ఏం చెప్తున్నా దాని పట్ల నేను ఎలా ఉండాలి అనే అటువంటి స్వభావంతో కూడా నేను చెప్తున్నా మాస్టర్స్. మరి ఇంత జ్ఞానాన్ని మనకు మరి పత్రి గారు ఎందుకు ఇచ్చాడు? ప్రతి ఒక్కరూ వివేకంతో మెదులుకోవాలి, ఆ వివేకాన్ని ప్రజలకు పంచాలి అని చెప్పని ఉద్దేశంతో ఆయన మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకుండా అవతలి వ్యక్తులకు మనం ఆదర్శంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనమే కనుక దాన్ని విఫలం చేసినాం అనుకోండి, ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాం మనం? కాబట్టి మనం చాలా ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి ఉండటాన్ని మనం చాలా పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రజలకు మంచి మెసేజ్ను మనం అందివ్వగలిగినప్పుడే మనం పిరమిడ్ మాస్టర్గా ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే మన ద్వారా చెడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇప్పుడు దీన్నే మనం ఆచరించాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ. ఎందుకంటే మన యొక్క స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది, మన వాక్కు అంత పవర్ ఉంటుంది. అవతల వ్యక్తుల మీద మరి అన్నప్పుడు తిరిగి మళ్ళీ మనకే అది రివర్స్ వస్తుంది. ఆ రివర్స్ వచ్చినప్పుడు ఆ బాధ కూడా పడవలసిన పిరమిడ్ మాస్టర్లకు ఉన్నటువంటి బాధలు దాదాపు చాలామంది పిరమిడ్ మాస్టర్లు మానసికంగా, శారీరకంగా చాలామంది బాధపడుతున్నారు. నేను చూస్తున్నాను. మరి కంప్లైంట్లు ఎక్కువ మనం పిరమిడ్ మాస్టర్ల మీద కొందరి మీద వస్తున్నాయి. ఎందుకంటే అనారోగ్యానికి గురవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అని అంటే ఇగో ఇలాంటిది ఇలాంటిది సరిగ్గా ఉపయోగించక దీన్ని మళ్ళీ మనం రివర్స్గా మనం బాధపడుతున్నాం. ఆ బాధ ఎందుకు వస్తుంది అని అంటే మనం సరిగ్గా ఎనర్జీని సరిగ్గా వాడకపోతాను కొంతమంది, నాతో సహా. ఎందుకంటే దాన్ని నేను ఎరుక చేసుకోవడం ఇందాక చెప్పినా కదా, నేను ఎరుకతో ఉండటానికే ఇవన్నీ నేను బయట చూసి నేను చెప్తున్నాను అంటున్నా. కాబట్టి దీన్ని అందరం కూడా సరి చేసుకోవాలి. మనం పబ్లిక్, మనం ఒక సమాజానికి ఇవ్వవలసినటువంటి మెసేజ్, మనం ఎలా ఉంటాము, అవతలి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ అందుతుంది అనేది చెప్పని ఎరుక ఉండి ప్రతి ఒక్కరితో మనం ప్రేమగా, కరుణతో అందరితోటి మెదిలి వాళ్ళకు మనం ఈ మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఆరోగ్యంతో పాటుగా ఇతరులను కూడా మనం చూడవలసిన అవసరం ఒక పిరమిడ్ మాస్టర్గా మరి ఉన్నదనే భావనతోటి నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది నన్ను ఉద్దేశించి నాకున్నటువంటి లోపమే కావచ్చు. అది బహుశా నాకున్నటువంటి లోపాన్ని ప్రజల్లో ఎవరికైనా ఉంటే కనుక అది సరి చేసుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఓకే మరి.
మనం ప్రతి ఒక్క మాస్టరు విలువైన సమయాన్ని మరి శ్రమను మరి ఒక విశ్వ సేవ కోసం ఇప్పుడు శాకాహార ర్యాలీలు కావచ్చు, ధ్యాన ప్రచారం కావచ్చు, కానీ విరివిగా ఎవరికి వాళ్ళు విపరీతంగా చేస్తున్నారు. ఇప్పుడు చేసే క్రమంలో కూడా ఇంకా మంచిగా చేయాలనేటువంటి ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు మనకు చెప్తున్నారు అందరూ ఏది భూమి మీద ఎన్నో విపత్తులు జరగబోతున్నాయి. ఆ విపత్తులను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇంకా విరివిగా పనిచేయాలి. ఆ మరి దాన్ని జరగబోయే దాన్ని మనం ఆపగలిగేటువంటి స్థితి లేకపోయినప్పటికీ కూడా దాన్ని ప్రతి ఒక్కరు తట్టుకునే విధంగా అందరినీ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చి వాళ్ళకు జ్ఞానాన్ని బోధించడంలో ప్రతి ఒక్క వ్యక్తి పాటుపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒకప్పుడు పత్రి గారు ఒక్కడుండి మరి ఇంతమందిని తయారు చేసింది. మరి ఇంతమందిని మనం ఏం చేయాలి? ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి ప్రజలను ప్రతి ఒక్క వ్యక్తిని చైతన్యవంతం చేస్తూ ఉండాలి. ఆ చైతన్యవంతం చేయడానికి పత్రిజీ గారు ఎప్పుడు మనకు సూక్ష్మంగా ఎక్కడి నుంచో కాంచి అందిస్తుంటాడు. దాని పట్ల మనం ఎరుకతో ఉండి ఎప్పుడైతే మనం గంటలు ధ్యానం చేస్తామో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఆ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంది. మనం ఎవరితోటి మాట్లాడినా ఆ స్వభావాన్ని మనం వాళ్ళకు తెలియజేయాలి. మనకున్న స్వభావాన్ని తెలియజేస్తూ ఇంకా ఎంతో మందిని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము ఇప్పుడు రోజు రెగ్యులర్గా ఏదో ఒక దిక్కు ప్రోగ్రాం పెట్టుకొని ఆ ప్రోగ్రాంలో తిరుగుతూ ఊరూరా తిరుగుతూ మరి సెంటర్లల్లో ఇదే చెప్తున్నాం మేము. ఎందుకంటే రాబోయే విపత్తును ఇంకా ఎదుర్కోవాలంటే మనం ఇంకా సాధన సమృద్ధిని పెంచాలి. శారీరకంగా మానసికంగా మనం ఇంకా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇంకా తిరిగి అందరికి మోటివేషన్ చేస్తున్నాం. మరి శాకాహార ర్యాలీలు కూడా ఇప్పుడు మేము వరంగల్లో కూడా ఇది హన్మకొండ డిస్టిక్లో కూడా మేము ఏర్పాటు చేయడానికి రెడీ ఉన్నాం. కాకపోతే మా దగ్గర వరంగల్ జిల్లాలో కానీ హన్మకొండలో కానీ మీరు అన్నట్టు ఈ శివరాత్రి కానీ మరి అఖండ ధ్యానాలు కానీ వాస్తవంగా మా దగ్గర ఏం జరగట్లేదు. అది కూడా మేము ఇంకా మొదలు పెట్టలేదు. మీరు చాలా ఎక్కువ స్థాయిలో మీరు వర్క్ చేస్తున్నారు. దానికి మీకు ధన్యవాదాలు. మరి మీరు చేస్తున్నటువంటి పనికి మరి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ అవకాశం కూడా మాకు ఇచ్చి మీ అందరితో పాల్పంచుకునేటువంటి భాగ్యాన్ని కలిగిస్తున్నారు వాస్తవంగా మాకు. ఎందుకంటే మీ అందరి చైతన్యంతో ఈరోజు మాట్లాడుతున్నందుకు వాస్తవంగా నేను ఎక్కడ జూమ్ సెషన్లో నేను ఎక్కువ తీసుకోను. ఇది నేను తీసుకునేది 4వ సారి మాత్రమే ఇది. కాబట్టి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. మరి ఇంత అవకాశం నాకు ఇచ్చిండ్రు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఎనర్జీ అనేది ఉంటుంది. కానీ దాన్ని బయటికి తీయడానికి మీ ప్రయత్నం ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి ఒక్కొక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ని ఆ ఎనర్జీని బయటికి లాగుతున్నారు మీరు. అంటే ఇదంతా ఏంది? ఎక్కడ సృష్టి జరుగుతుంది. ఆ సృష్టిలో ఇదొక భాగమే. నాలాంటి వాళ్ళని కూడా పిలిచి మీరు ఈ సెషన్కు పాల్గొనిపించినందుకు మరి ఇలాంటి వ్యక్తులను నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నా. ఎందుకంటే మీరు ఎంత మంచి ప్రోగ్రామ్ను చేపట్టి ప్రజలందరికీ ఇప్పుడు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వాళ్ళకు కూడా ఈ జూమ్ సెషన్లో వాళ్ళకు ఎంతో జ్ఞానాన్ని, ఎందుకంటే దాదాపుగా కరోనా కానించి ఈ జూమ్ సెషన్లు స్టార్ట్ అయ్యి మనం ఇంట్లో కూర్చొని జూమ్ సెషన్ల ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేయగలిగినటువంటి విధంగా ఈ జూమ్ సెషన్లు మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా కూడా ఈ జూమ్ సెషన్ల ద్వారా మనం చాలా మందిని మోటివేట్ చేయగలుగుతున్నాం. మరి మంచి అనుభవాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. ఇవాళ మహిళా చైతన్య శక్తి అనే దాని మీద పేరు మీద మనం చేసేటువంటి పనికి మేము ఎక్కడికి పోయినా కానీ
మేము ఇప్పుడు గన్పూర్లో మేము క్లాస్ తీసుకుంటాను, ఒక్క జెంట్స్ కూడా లేరు, మొత్తం లేడీసే అక్కడ. అక్కడ కానీ గన్పూర్లో మనం ఈ వరంగల్ దగ్గర మన మడికొండలో కూడా లేడీస్ ఉన్నంత పర్ఫెక్ట్గా అసలు జెంట్స్ లేరు, జెంట్స్ చాలా తక్కువ. మరి పత్రికారు మరి మహిళా చైతన్యం అని ఎట్లా పేరు పెట్టిండో కానీ మొత్తానికైతే మహిళలను భూమి మీద చైతన్యవంతులను చేసి, మరి మహిళలు చైతన్యవంతులైతేనే భూమి ఇంకా తొందరగా ఒక చైతన్యం అవుతుంది అనేటువంటి ఆలోచనతో మరి మహిళలకు ఈ పట్టా కట్టిండు. మరి పత్రికారికి కూడా చాలా చాలా మరి ధన్యవాదాలు. మరి అంత వ్యక్తి మనకు వచ్చి మనల్ని చైతన్యవంతం చేయడానికి ఆయనే పూనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే నా అనుభవం చెప్తున్నా, నేను ఒక రోజున అంటే నేను అనే స్వభావాన్ని వదిలి నేను ఈ శరీరానికంటే అతీతమైన శక్తిని అని తెలుసుకున్నప్పుడు మనం ఏ పని చేసినా ఏ పని మన వల్ల కాదు అనేటువంటిది లేదు ఇక్కడ. కాబట్టి మన వల్ల అయ్యే పని మాత్రమే మన దగ్గరకు వస్తుందని నేను సూచించుకున్నాను. నేను ఇప్పటికీ ఏ పని కూడా మనల నుంచి కాదు అనేటువంటి ముచ్చటే లేదు ఇక్కడ. ఒక పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే ప్రతి పనిని చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నది. ఉదాహరణకు నేను ఈరోజు నేను చదవలేదు, నేను బుక్కులు చదవను, నేను ఇంకేది చదవను. కానీ ఒక వ్యక్తి వచ్చిండు అంటే ఆ వ్యక్తికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి ఆ వ్యక్తికి కావాల్సిన నాలెడ్జ్ని అందియగలిగే సామర్థ్యం కానీ మొత్తం ఆ మాస్టర్కి వస్తుంది. అక్కడ ఏ వ్యక్తికి ఏ రకంగా చెప్పాలన్నా ఆ వ్యక్తిలో ఆ చైతన్యం కలిగి అవతలి వ్యక్తికి అందివ్వగలిగేటువంటి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాడు. ఇది మాత్రం నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఏ వ్యక్తిలో కూడా మనం తక్కువ చూడకూడదు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిండు అంటే మనకంటే మించిన వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ మనకేం నాలెడ్జ్ కాదు. ఇక్కడ మనకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం మనకే ఇస్తున్నారు. అది వాస్తవంగా మనల్ని చైతన్యవంతం చేయడానికి వాళ్ళకేదో తెలియదు అన్నట్టుగా మన దగ్గరికి ఆ పత్రికారే పంపుతున్నాడు. మన నాలెడ్జ్ని పెంచడానికి తెలియని వ్యక్తిగా మన దగ్గరకు వచ్చి మనకు తెలియజేసిపోతున్నాడు అనుకోండి. మీరు అనుకున్నప్పుడు మీరు ఇంకా చాలా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారానే మనం నేర్చుకుంటాం. ఎప్పుడు విద్యార్థి ద్వారా ఉపాధ్యాయుడు చాలా నేర్చుకుంటాడు. ఎందుకంటే విద్యార్థి వయసుకు చిన్న కావచ్చు, కానీ ఆ విద్యార్థి ఆల్మోస్ట్ ముందు జన్మలు దాటి ఇంకా ఈ ఉపాధ్యాయుని కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే విద్యార్థి. విద్యార్థి కొత్త ఎనర్జీతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి. ఆ విద్యార్థికి ఉన్నటువంటి అవగాహన ఒక వెరైటీ ఉంటుంది. ఆ వెరైటీని కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉపాధ్యాయునికి ఉంటుంది. కాబట్టి మనం పిరమిడ్ మాస్టర్లకు నేర్చుకునేటోళ్ళు వస్తే ఆ నేర్చుకునేటోళ్ళే వాళ్ళే వీళ్ళకు ఉపాధ్యాయులు. వాస్తవంగా మనం చెప్తాను అనుకుంటాను, కానీ అది కానే కాదు ఏమాత్రం కూడా. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటుంటాం. వాళ్ళు రాకపోతే మనం ఇక్కడ ఒక విద్యార్థి లేకపోతే ఉపాధ్యాయుడికి బట్టి ఎండు చెరువుపై చేపల గాలం వేసినట్టు ఉంటుంది. ఎండు చెరువుపై చేపల గాలం వేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ నిండుతనం అనేది మన దగ్గరకు వచ్చిన వ్యక్తి లోపలనే ఉన్నది. అతని దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఏ క్లాసు పోయినా మనం అక్కడ ఆ చైతన్యంతో ఏకమైనప్పుడు ఆ ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క మాస్టరు మనకు కనపడాలి. వాళ్ళని చూడంగానే ఆ మన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎందుకంటే అది మనం ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకోవాలనుకుంటామో చెప్పేటువంటి విధానాన్ని నేర్చుకునే వ్యక్తులు మనకు తారసపడతారు. అక్కడికి పోయినప్పుడు మనం తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న ఏమన్నా అనారోగ్యం మనకు ఉన్నదనుకోండి, మనం ఆ క్లాస్ చేసి మనం ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో ఎనర్జీగా వస్తాం. ప్రతి ఒక్క మాస్టర్ గమనిస్తాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక శాకాహార ర్యాలీకి పోయిండు అని అంటే ఆ వ్యక్తి ఒక 6 నెలల సాధన శక్తిని పొందేస్తాడు. ఒక శాకాహార ర్యాలీకి కనుక ఆ ర్యాలీలో ప్రదర్శన చేసి కనుక వచ్చి ఇంటికి వచ్చే వరకు ఒక 6 నెలల శక్తిని తీసుకుంటాడు.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చైతన్యం చాలా గొప్పది. అలాంటి వ్యక్తులతో మనం ఎప్పుడైతే సాంగత్యం చేస్తామో ఆటోమేటిక్‌గా మనం ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీతో మనం కనెక్ట్ అయితాం. నేను చాలా మందిని చూసిన మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కూడా అబ్బా! నేను రేపు ర్యాలీకి రాలేను అని అంటే వాళ్ళని మెల్లగా మోటివేట్ చేసి వాళ్ళని తీసుకపోతే 5, 6 కిలోమీటర్లను ఈజీగా వాక్ చేసి వాళ్ళు ర్యాలీలో ప్రదర్శన చేసి ఇంటికొచ్చి అబ్బా! ఇవాళ నొప్పులు లేకుండా పోయినాయి అన్నోళ్ళని నేను చాలా మందిని చూసిన. ఫస్ట్ రామంటారు వాళ్ళు. కానీ ఆ ర్యాలీలో ఉన్నటువంటి ఎనర్జీ, ఆ ర్యాలీలో ఉన్నటువంటి శక్తిని చాలా మంది గ్రహించిండ్రు. అంటే నేను ఆ రకంగానే ఉన్నా నేను. వాస్తవంగా నేను నడవలేని స్థితిలో గూడా నేను ర్యాలీలో పాల్గొని 5, 6 కిలోమీటర్లను నేను ఎప్పుడు గూడా మళ్ళా వ్యాన్ ఎక్కను, కార్ ఎక్కను మళ్ళా ఆ ర్యాలీలో గూడా. ఎందుకంటే నాకున్న అనారోగ్యం వల్ల నేను ఆ ర్యాలీలో ప్రదర్శన చేసినప్పుడు మా మిసెస్ గూడా ఆమె కాళ్ళ నొప్పులతోటి ప్రయాణం ఇంటికాడ అసలు కొంత కనీసం ఒక 50 అడుగులు నడవాలన్నా నడవటానికి ఇష్టపడదు. కానీ ర్యాలీకైతే మాత్రం మొత్తం ర్యాలీలో 100% పాల్గొంటది. కానీ మరి చూడండి ఆ ర్యాలీలో ఎందుకు ఆ మహిళా చైతన్య శక్తి, ఆ పురుష చైతన్య శక్తిలో అక్కడ మనం ఎప్పుడైతే ఒక 100 మందిలో, 50 మందిలో మనం ఎప్పుడైతే అలా కనెక్ట్ అయ్యి ఈ విశ్వ కళ్యాణం కోసం చేసేటువంటి వర్క్‌లో మనం భాగస్వాములమైనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్, మన కణాలన్నీ గూడా ఒక చైతన్యవంతమైనటువంటి శక్తిగా మారిపోతాయి. మారిపోయినప్పుడు మన లోపల ఎలాంటి అనారోగ్యాన్నైనా గాని మనం తుడిచిపెట్టుకునేటువంటి ప్రక్రియ మనలో జరుగుతది. దానికోసం ప్రతి ఒక్కరు గూడా ఎక్కడైతే శాకాహార ర్యాలీ జరుగుతున్నా, ఎక్కడైతే గ్రూప్ మీటర్స్ జరుగుతున్నా, ఎక్కడైతే గ్రూప్ సత్సంగాలు జరుగుతున్నా, దానికి ప్రతి ఒక్కరు మౌన ధ్యానాలు జరుగుతున్నా, ప్రతి ఒక్కరు హాజరైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీకి మనం కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఆరోగ్యమే కాదు, మంచి నాలెడ్జ్ గూడా ఇంప్లిమెంటేషన్ అయితది. తన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని బయటికి తీసుకొస్తే నువ్వు అక్కడికి పోయినప్పుడు ఒక వ్యక్తివైతావు, ఇంటికొచ్చేటప్పుడు ఇంకొక వ్యక్తిగా తయారయ్యేతావు. అంటే ఒక యూనివర్సిటీకి పోయినట్టు, ఒక మౌన ధ్యానానికి పోతే, ఒక యూనివర్సిటీకి పోయి ఒక కోర్స్ చేసేసినట్టు మళ్ళీ మనం ఇంటికొచ్చే వరకల్లా. అంత చైతన్యంతో మనం ఉంటామనేది నేను నేను దాని గురించి అనుభవించిన నేను, చూసిన నేను. ఒక క్లాసుకు పోయేస్తే మామూలు కాదు. ఒక క్లాసుకు పోతే ఒక విద్యార్థి ఒక సంవత్సరం చదివినటువంటి క్లాసు ఒక వ్యక్తి ఒక క్లాసు ఒక 3 డేస్ క్లాస్ మౌన ధ్యానము, లేకపోతే 1 వీక్ మౌన ధ్యానము, లేకపోతే ఒక శాకాహార ర్యాలీనో, ఒక మంచి సత్సంగానికో వెళ్ళొచ్చినప్పుడు ఒక 1 ఇయర్ క్లాస్ చేసి, ఒక తరగతి చదివి, మళ్ళీ ఇంకో తరగతికి షిఫ్ట్ అయినట్టు ఉంటది ఒక్కొక్క వ్యక్తి ఎనర్జీ. ఎందుకంటే ఆ గ్రూప్ ఎనర్జీ, ఆ గ్రూప్ సోల్స్‌లో ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎప్పుడైతే కనెక్ట్ అయితామో, దాన్ని మనం చాలా అద్భుతంగా మనం వాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా గానీ అందరూ హాజరై దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఇది అందరి లోక కళ్యాణార్థం, అందరూ భాగస్వాములు గావాలి ఇక్కడ. కాబట్టి మేము ఇంకోటి ఏం చెప్తామంటే, ఇప్పుడు మేము ర్యాలీని గూడా మేము నిర్వహించడానికి కొన్ని వర్గాల వాళ్ళను గూడా మెల్లగా మోటివేషన్ చేసి తీసుకొచ్చి అన్ని వర్గాల ద్వారా ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు చేస్తే ఇంకా మనం ద్వారా కాకుండా కూడా ఇతర సంస్థల ద్వారా కూడా మనం ర్యాలీ చేసినప్పుడు వాళ్ళ లోపల కూడా ఒక చైతన్యం వస్తుంది. మేము కూడా భాగస్వాములం అవుతున్నాం అనేటువంటి స్వభావం వాళ్ళ లోపల కూడా కలిగి మనకు వాళ్ళకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఇప్పటికి మనం చాలా మంది, ఎందుకంటే ఒక క్లాసు పోయినప్పుడు, ఒక సెంటర్‌లో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో రిలేషన్ ఏర్పడుతుంది. మన రక్త సంబంధం వాళ్ళతో ఎలాగో మనం కలిసి ఉంటాం అదంతా జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు గ్రూప్ సోల్స్, ఇదంతా ర్యాలీకి పోయినోళ్ళు ఏం మామూలు కాదు. ఒక సప్త ఋషులు, ఒక యోగులు కలుసుకునేటువంటి స్వభావం ఉంటది అక్కడ. ర్యాలీకి వచ్చేవాళ్ళు మామూలు విషయం కాదు. ధ్యానానికి వచ్చేవాళ్ళు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు.
ఇంకా వాళ్ళు చైతన్యపరచుకోవడానికి ఇంకా మిగిలి ఉన్నటువంటి పోయిన జన్మలో మిగిలి ఉన్నటువంటి ఇంకా జ్ఞానం ఇంకా ఏదైతే తీసుకోవాలో ఈ గ్రూప్లో వాళ్ళు అందుకుంటా ఉంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్క దాంట్లో ఇవాళ నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి శక్తిని మనం ప్రతి ఒక్కరు పొందాలి. ఇక్కడ పొందినప్పుడే మనం అవతల చాలా మనం ఇవ్వగలిగిన వాళ్ళకు ఇవ్వగలిగే స్థాయి మన లోపల వస్తుంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి నా మెసేజ్ ఈరోజు మరి ఇదే మేడం. మరి టైం ఉంది సార్, చెప్పండి. ఇంకా చెప్పండి. బాగా మోటివేట్ చేస్తున్నారు సార్, చెప్పండి ఇంకా మీ అనుభవాలు కానీ. అయితే ఇలాంటి అనుభవాలు అనేది మనం ఒక్కటి ఏంటంటే చదువు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం అనేది కంపల్సరీ చేయాలి. స్వాధ్యాయం ద్వారా మనకి ఏంటి అంటే జ్ఞానం రాకపోవచ్చు, మార్గం ఏర్పడుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక అనుభవం వచ్చినప్పుడు ఆ అనుభవంలో ఏమొస్తుంది అనే చెప్పని ఒకళ్ళు అడగకుండా ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తామో ఆ స్వాధ్యాయంలో మనకు కొన్ని డౌట్లు క్లారిఫై అవుతుంటాయి. నేను ఎందుకంటే ఓ రోజున నేను నక్షత్ర మిత్రులు అనే బుక్ను నేను చదివిన రోజున నేను ధ్యానంలో కూర్చొని ఒక శవాసనంలో అట్లా పడుకునే వరకల్లా వితిన్ ఒక 5-10 సెకండ్లలో నా బాడీ మొత్తం తిమ్మిరొచ్చి ఆ శరీరంలోకి వెళ్ళి నేను పైకి లేవబోతాను. ఏంటి ఇలా వస్తుంది, నేను ఈ శరీరానికి నుంచి బయటకు వస్తున్నా ఏంది అని చెప్పని నాకు లోపల అనిపిస్తుంది. కానీ అక్కడ నేనేదో నాకు తెలుస్తలేదు. కానీ ఆ శరీరంలోకి వెళ్ళి లేచి కొంత దూరం కొంచెం ఒక 6 ఇంచులు 8 ఇంచులు పైకి లేచి మళ్ళీ అలా పడిపోయాను. మళ్ళీ ఒక సైడ్ నుంచి లేచి మళ్ళీ పడిపోయాను. మూడోసారికి లేచి ఒక 4 అడుగుల దూరంలో నేను కూర్చున్నా. ఈ శరీరం నుంచి నేను అవతలికి పోయి కూర్చొని ఆ అనుభవం ఏంది నేను ఇలా వచ్చినానని అక్కడ నాకు మళ్ళా ఆ నాలెడ్జ్ వచ్చింది. ఏది ఆ బుక్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అంటే దాన్ని హాస్టల్ ట్రావెల్ అంటారు అని చెప్పని అందులో నుంచి లేచినప్పుడు నాకు ఆ అంతర్ మైండ్కి ఏదో నాకు డౌట్ వచ్చింది. ఓహో, ఇది ఏదో ఉన్నది. అందుకోసం ఇది అక్కడ ఏమైంది అంటే అప్పుడు సడన్గా నేను చూసుకున్నది ఏంటి అంటే ఎదురుగా ఉన్నది నా శరీరము, నేను ఇక్కడ కూర్చున్నది నేను అని ఎరకగలిగింది. అక్కడ ఏంటి అంటే నేను వేరు, నా శరీరం వేరు అనేది నాకు పూర్తిగా క్లారిటీగా తెలిసింది. అప్పుడు నేను అనుకున్నా ఈ శరీరంతో నేను ఇక్కడ ఈ సూక్ష్మ శరీరంతో నేను బయట ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు కదా అని చెప్పని నేను మా డోర్ ఉన్నది, ఆ డోర్లోకి వెళ్ళి బయటకు చూసే వరకల్లా డోర్ పెట్టే ఉన్నది, అయినా డోర్ అడ్డం అనిపిస్తలేదు నా సూపు. ఆ డోరు అడ్డం అనిపిస్తలేదు నా సూపు. ఆ సూపు ఆ డోర్లోకి వెళ్ళి కూడా నాకు బయటకు వెళ్ళిపోయింది నా సూపు. అంటే ఎక్కడైనా ఎంత దూరమైనా ఏదైనా చూడగలుగుతావు, బయటికి పోగలుగుతావు. అక్కడ ఆ సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి శక్తి స్థూల శరీరానికంటే అమోఘమైన శక్తి. కాబట్టి అది ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. నేను ఇప్పుడు వెళ్ళిపోతా అని చెప్పని అనుకోని వితిన్ ఒక 2-3 సెకండ్లనే మళ్ళా. అయితే నేనేమనుకున్నా, ఈ శరీరం నేను బయటికి పోతే నేను తప్పన లేట్ అయితే నేను వచ్చే వరకల్లా నా శరీరాన్ని కాలబెడతారు. మళ్ళీ నేను ఎక్కడ చేరాలి అనుకోని డౌట్ వచ్చిన సెకండ్లోనే నేను మళ్ళీ ఆ శరీరంలో ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మళ్ళీ ఎప్పుడైతే భయపడతామో మళ్ళీ ట్రావెల్ చేయడానికి మన బాడీ మళ్ళీ మన సూక్ష్మ శరీరం బయటికి రావడానికి చాలా కష్టం. ఆ భయం ఎందుకు వచ్చింది అంటే నాకు సరి అయిన అవగాహన జరిగేటువంటి బుక్ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఆ బుక్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టు అంటే కొంతవరకు మనకు ఉపయోగపడేది. దాని నుంచి మనం ఇంకా ప్రయాణం చేసి ఎప్పుడంటే అప్పుడు సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకొని మనం ప్రయాణం చేసుకునే అవకాశం ఉండేది నాకు. ఎందుకంటే నేను చదవలేదు అనడానికి కారణం ఏంటంటే నాకు చదువు రాదు కాబట్టి నేను ఎక్కువ చదవకపోయేది. కాబట్టి చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ బుక్ రీడింగ్ చేయండి. ఆ బుక్లో ఎన్నో అనుభవాలు, ఎందుకంటే బుక్ రాసిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళ యొక్క సాధన అనుభవాలతో వాళ్ళు రాసినటువంటి బుక్కులను మీరు కంపల్సరీ
ప్రతి ఒక్కరూ చదవచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ చదివితే మన లైఫ్లో ఎంతో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కాబట్టి అందులో మనం చాలా నేర్చుకుంటాము. మన అనుభవాలలో దాన్ని అనువదించుకోవచ్చు దాన్ని కొన్నిట్లలో మనం. మన ప్రయాణంలో ఒక నేను ఇప్పుడు వరంగల్ ఉన్నా, హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ మ్యాప్ ఒక్కొక్కసారి నేను చూడగలగాలి. చూడగలిగితే ఎక్కడికి పోయినాక ఏ ఊరు వస్తుంది, ఎక్కడికి పోయినాక ఏ ఊరు వస్తుంది అని చెప్పని నేను చూసుకోగలిగితే అక్కడికి సులభంగా నేను చేరగలుగుతాను. కాబట్టి అది ఆ మ్యాప్ అన్నట్టు మనం స్వాధ్యాయం అనేది ఒక మ్యాప్గా మనకు తయారై మన ప్రయాణంలో సులువుగా జరుగుతాం. కాబట్టి అందరూ బుక్స్ చదవండి. సత్సంగంలో మనకు ఇంకా చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంటుంది. వాళ్ళ మాస్టర్లు పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు, మనకంటే చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా అనుభవించిన వాళ్ళతోటి మనం ఇంకా చేయవచ్చు. మరి ఇంకా ఏంటి అని అంటే అసలు మేము మా ఫ్యామిలీ అంతా కూడా టోటల్ ఆధ్యాత్మికంగా ఉన్నాం. ఇక్కడ మాకు ఎలాంటి లోటు అయితే లేదు. ఇక్కడ ఫ్యామిలీ వల్ల మాకు ఎలాంటి లోటు లేదు. ఎందుకంటే అందరూ ఆధ్యాత్మికంగానే ఉన్నాం. మా అమ్మాయి కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ యొక్క ఆశ్రమంలో యోగా లెక్చరర్గా చేస్తుంది ఆమె. మా అల్లుడు కూడా మరి యూనివర్సిటీ హెచ్ఓడిగా రవిశంకర్ గురూజీ యొక్క ఆశ్రమంలో యూనివర్సిటీలోనే లెక్చరర్గా చేస్తాడు. మా పెద్ద అబ్బాయి కూడా యోగా టీచర్గానే మరి ఆయుర్వేద క్లినిక్లో ఆ క్లినిక్ నడుపుతూ ఉంటాడు. మా పెద్ద కోడలు కూడా యోగా టీచర్గానే ట్రైనింగ్ అయింది. మా ఇద్దరు మనవలు కూడా శివరామకృష్ణ, హరిహరాచార్య అని ఇద్దరు మనవలు కూడా మరి మా పెద్ద మనవాడు కూడా ఆయన యోగా మీద పూర్తిగా టీచింగ్ లెవెల్లోనే ఉన్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. మరి చిన్న మనవాడు కూడా టీచింగ్ లెవెల్లోనే యోగా టీచింగ్ లెవెల్లోనే ఉన్నాడు. మరి వాళ్ళు మెడిటేషన్ కూడా గంటల గంటలు మెడిటేషన్ చేసే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మా పిల్లల్లో కానీ వాస్తవంగా మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కూడా ఒక ట్రూత్ సోల్ అనుకుంటాను నేను. ఎందుకంటే భూమి మీదకి రాకముందే మా ప్రణాళిక స్టార్ట్ అయ్యి ఉండవచ్చునని చెప్పని నేను ఎప్పుడు ఆ భావన చేసుకుంటాను. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ టోటల్గా స్పిరిచువల్గా రాలేరు. ఆ కోడళ్ళు ఎక్కడో పుట్టవచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రణాళిక ప్రకారంగా మాదంతా గ్రూప్ సోల్గానే మేము కనెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఫ్యామిలీలకు వచ్చినట్టుగా నా అభిప్రాయం అది. ఎందుకంటే అట్లా అయితేనే ఇక్కడ కలిసి ఉంటాం. అంటే గ్రూప్ సోల్ కాకపోయినా గ్రూప్ సోల్ అయితేనే ఒక భార్యాభర్తలుగా సంబంధం కలుగుతుంది, తండ్రి కొడుకులుగా, తల్లి కూతుర్లుగా. మరి బంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అవతల మనం ఈ జన్మ కంటే ముందే ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఊరికి పోతున్నామంటే ఆ ఊరికి పోయే ముందు ఒక ప్రణాళిక వేసుకుంటాం మనం. అది మనమే వేసుకున్నటువంటి ప్రణాళిక. కాబట్టి ఆ ప్రణాళికకు అనుగుణంగానే మనం ఆ జీవితం కొనసాగుతుంటుంది, ఏ అనుభవం అయినా. అయితే దాన్ని మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు మన ఫ్యామిలీ ఏంటిది, అసలు మనం ఎందుకు వచ్చినాం, మనల్ని ఎన్నుకున్న వాళ్ళు ఎవరు, మనం ఎన్నుకున్న వాళ్ళు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. మన ఫ్యామిలీని, మన రిలేషన్ను, మన యొక్క స్నేహితులను ఆల్రెడీ మనం ఎంపిక చేసుకొని మనం భూమి మీదకి వచ్చినాం. వాళ్ళే మనకు కనెక్ట్ అవుతారు. ఇక్కడ మనం ఈ జూమ్ సెషన్లో మనం అందరం పాల్గొన్నామంటే గత జన్మ సంస్కారం ఎక్కడో ఉన్నది. భౌతికంగా కలుసుకోకపోయినా ఈ జూమ్ సెషన్లో మనం అందరం కలుసుకుంటున్నామంటే గత జన్మ సంస్కారం, గత జన్మ జ్ఞానాన్ని ఇప్పుడు కనెక్ట్ అయ్యి దీంట్లో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. లేకపోతే మనకు ఈ వెదర్ దొరికేది కాదు మనకు. ఇది గత జన్మ సంస్కారంతో ఇలా మాట్లాడాలన్నా, మనం చూసుకోవాలన్నా, వ్యక్తులను కలుసుకోవాలన్నా ఇక్కడ ఏది ఈ ప్రస్తుత జన్మలో సాగింది కాదు. ఇది గతం లేకపోతే వర్తమానం లేదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. అంటే ఈ మూడు ముడిపడి ఉంటాయి. అంటే వర్తమానం అది గతంలో ప్లాన్ ఉంటుంది,
భవిష్యత్తుకు వర్తమానం ప్లాన్ ఉంటుంది. ఈ మూడింటికి మూడు సమన్వయం చేసుకొని మనకు నడుస్తూ ఉంటాయి. ఫ్యూచర్ను బట్టి వర్తమానం ఉంటుంది, మరి గతాన్ని బట్టి ప్రజెంట్ ఉంటుంది, ఇప్పుడు వర్తమానం. ఈ మూడు కూడా సమన్వయం అవుతుంటాయి. మనకి ఏది అందాలో అది ఆ సమయానికి. కాకపోతే దాన్ని మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనిషి ఒక స్వశక్తితో తను ఒక చైతన్య స్వరూపం అని చెప్పని ఎరకగలిగి ఉండి భావనా క్షేత్రాన్ని, మరి వాక్క్షేత్రాన్ని, చేష్టా క్షేత్రాన్ని సమన్వయం చేసుకొని ఎప్పుడైతే ఉంటాడో ఆ వ్యక్తులకు ఈ విషయం ఎప్పుడూ ఆ నాలెడ్జ్ని అందిస్తుంటుంది. వాళ్ళ ప్రణాళిక ఎలాంటి కష్టాలనైనా కానీ చాలా సులువుగా వాళ్ళు దాన్ని నుంచి నేర్చుకొని మెల్లగా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంటుంది. నేర్చుకోవడం అంటే ఏం లేదు, వాళ్ళకు అక్కడి నుంచి అందివ్వబడతా ఉంటుంది. నేచర్ నుంచి మనకు అందివ్వబడతా ఉంటుంది. దేంట్లో మనం విసుకెత్తకుండా కనుక మనం ప్రయాణం చేస్తే మనకు అన్ని సులువే అవుతాయి. ఏది కష్టం కాదు. కష్టం అని వచ్చింది అంటే దాని నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. అది నాకు నా అనుభవంగా నాకు జరిగింది. కష్టం అనేది ఎక్కడ లేదు. ఇంకోటి కూడా బాగా నేను ఇందాక నెగిటివ్ అనేది వర్డ్స్ వాడినా, వాస్తవంగా నెగిటివ్ అనేది లేదు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నెగిటివ్ మనకు నచ్చకపోతే దాన్ని నెగిటివ్ అంటాను, నచ్చితే పాజిటివ్ అంటాను, అంతే. ఒకరికి నచ్చింది ఉంటుంది, దాన్ని నెగిటివ్ కింద అనుకుంటాను. ఒక వ్యక్తి మాట్లాడిండు, తనకు నచ్చితేనే అది మాట్లాడిండు, కాబట్టి ఆ వర్డ్స్ కూడా నెగిటివ్ అనేది లేదు. మనకు నచ్చకపోతే మనం నెగిటివ్ అనుకుంటాను, మనకు నచ్చితే అది పాజిటివ్ అనుకుంటాను. ఆ వ్యక్తికి అది పాజిటివ్గా మాట్లాడుతున్నాం, ఎందుకంటే అతని చైతన్య శక్తి, అతను ఉన్న స్టేజ్ అది. మనం ఉన్న స్టేజ్కి ఇది. ఇప్పుడు ఒక 5వ తరగతి జ్ఞాని ఉన్నాడు, 5వ తరగతి జ్ఞాని మాట్లాడే మాటలు నెగిటివ్ కాదు. అక్కడ అతనికి ఉన్న జ్ఞానం ప్రకారంగా అది పాజిటివే. మనం ఇప్పుడు 10th క్లాస్ ఉన్నాం, 10th క్లాస్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాడికి కూడా ఆ 5th క్లాస్ అని కూడా మన మాటలు నెగిటివ్గానే అనిపిస్తాయి. కానీ ఎక్కడున్న జ్ఞానం అక్కడ అది పాజిటివే. అప్పుడు ప్రస్తుత కాలంలో అప్పుడు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం అది వాళ్ళకు పాజిటివ్, మనకు నెగిటివ్. కాబట్టి మనకు ఉన్నటువంటి పాజిటివ్ వాళ్ళకు నెగిటివ్ కావచ్చు. కానీ ఇక్కడ నెగిటివ్ అనే స్వభావం లేదు, అంతా పాజిటివే. ఏ వాక్కు ఎవరి ద్వారా వచ్చినా అది యూనివర్సల్ నుంచి ఆ వ్యక్తికి అనుసంధానమై వస్తుంటది. దాన్ని మనము ఏ వ్యక్తుల ముందట ఏం మాట్లాడాలి, ఏ వ్యక్తులతో ఎలా అనుసరించాలి అనేది ఒక ఎరుకతో ఉంటే మనం చాలా పర్ఫెక్ట్గా దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయాణం ఇంకా బాగా జరుగుతుందని నా ఉద్దేశం. మేడం మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.